తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం కాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నాయకులు గ్రామాల్లోనే మకాం వేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో సర్పంచ్ ఎన్నికలు మరింత జాప్యం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా మరొకటి ఇచ్చే అవకాశం లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సర్పంచ్ సంబంధించిన ఎన్నికలపై అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే సర్పంచ్ గ్రామాల్లో కూడా చాలా వరకు అభివృద్ధి కూడా కుంటుపడిపోయిన పరిస్థితి. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎన్నో పెండింగ్ పనులు అటకెక్కిన పరిస్థితి. కాబట్టి చాలా మంది కూడా బిల్స్ రాక కొంతమంది సర్పంచ్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసాం గతంలో. కాబట్టి మరి వీటన్నిటిపై అంటే గ్రామాల్లో ఏ రకమైన అభివృద్ధి చేపట్టాలి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనిపై కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనిలో కొంతవరకు డెవలప్మెంట్స్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో సర్పంచ్ల పదవికాలం ముగిసి 1 year అయిపోయింది. రూరల్ లో ఇప్పటికే ఎంఆర్ఓలు, ఎంపీడీఓల ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో గానీ మార్చి ఫస్ట్ వీక్ లో గానీ నిర్ణయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి ఈ లోపే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ సంబంధించి కూడా టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎమ్మెల్యే కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికలు మాత్రం కొంతవరకు ఆలస్యమే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ల సంబంధించిన పదవికాలం ముగిసింది కాబట్టి 1 year అయిపోయింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు అభివృద్ధి కూడా కొట్టుపడింది. కాబట్టి మరి ఎప్పుడు నిర్వహిస్తారపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించింది. మరి ఈ లోపే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడంతో ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిర్వహించాలని కూడా భావించినప్పటికీ కూడా మరి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఫిబ్రవరి 20న కూడా 3 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పోలింగ్ కూడా జరగనుంది. మరి ఎన్నికల షెడ్యూల్ కూడా కొద్దిసేపటికి రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఈ నేపథ్యంలో మరి సర్పంచ్ ఎన్నికలు మాత్రం కొంతవరకు డిలే అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించి అధికారులు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక పాలన సంబంధించిన అధికారులు కూడా జరిగినప్పుడు కూడా చాలా గ్రామాల్లో కూడా వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్లి చూడలేని పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి దీంతోనే చాలా వరకు ఇటు మున్సిపల్ సంబంధించి ఇబ్బందులు కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా పారిశుద్ధ్యం సంబంధించిన సమస్యలు ఎన్నో తలెత్తున్నాయి రూరల్ లో. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు సంబంధించి కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా తేదీ ఖరారు కావడంతో మరి సర్పంచ్ ఎన్నికలు మరింత జాప్యం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక ఎన్నిక నోటిఫికేషన్ ఉండగా మరొకటి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి ఇప్పటికే చాలా మంది పాత మాజీ సర్పంచ్లు కూడా వాళ్ళ పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ కాక సెక్రటరియట్ వచ్చి చెక్కలు కొడుతున్న పరిస్థితి. వాళ్ళ బిల్స్ రిలీజ్ చేయాలని కూడా కొంతమంది అప్పు తెచ్చి మరి చాలా మంది కూడా ఈ గ్రామాల్లో కూడా పనులు చేసిన పరిస్థితి. కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేసి గెలిస్తే తమ బాధలు తీరుతాయని కూడా భావించారు. ఈ నేపథ్యంలో మొన్న సంక్రాంతికి కూడా చాలా మంది కూడా ఎవరైతే సర్పంచ్ ఎన్నికలు పోటీ చేయబోతున్నారో వాళ్ళంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి అంటే వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ బంధువర్గాన్ని కానీ వాళ్ళందరూ కూడా దావతించిన పరిస్థితి. మరి త్వరలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి తాము నిలబడితే గెలిస్తే తమకు గ్రామ అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పిస్తారని కూడా భావించారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే ప్రిపరేషన్ లో ఉన్నారు సర్పంచ్ ఎన్నికల కోసం కూడా. చాలా మంది కూడా ఇప్పటికీ ఖర్చు కూడా పెడుతున్నారు విపరీతంగా సర్పంచ్ పోటీదారులు కూడా. మరోవైపు ఇటు
రాష్ట్రంలో కుటుంబ సమగ్ర సర్వేకి సంబంధించి కూడా రిపోర్ట్ కూడా దాదాపు రాబోతుంది కాబట్టి ఈ బేస్ చేసుకుని కూడా ఒకవైపు సర్పంచ్ ఎన్నికల కోసం ఇటు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ రావడంతో సర్పంచ్ ఎన్నికలు కూడా డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పద్ధతి ప్రకారం అయితే జనరల్ గా అయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాలనుకునేది కానీ మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో అది సాధ్య పరిస్థితి కనిపించట్లేదు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమనిపిస్తుందో చూడాలి. మరి ఇది మాత్రం కొంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం సర్పంచ్ ఎన్నికలకు అడ్డంగా నిలిచినాయని కూడా చెప్పుకోవచ్చు. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.